బెండకాయ కర్రీని పెరుగు వేసి ఇలా ట్రై చేసామంటే బెండకాయ నచ్చిన వాళ్ళు కూడా ముద్దుకో బెండకాయ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీకి లేతగా చిన్న బెండకాయలు అయితే చాలా బాగుంటుంది. బెండకాయని చీలికగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 70% ఫ్రై అయ్యాక సాల్ట్, టర్మరిక్ వేసుకుని కంప్లీట్గా ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నగా చాప్ చేసిన ఆనియన్, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ, గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యే టైంలో కొద్దిగా పెరుగులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి దాన్ని. పేస్ట్ ఫ్రై అయ్యాక అంటే ఆయిల్ పైకి వచ్చి దగ్గరకు వచ్చాక అప్పుడు దానిలోకి తగినంత నీళ్లు వేసుకుని ఫ్రై చేసిన బెండకాయ ముక్కల్ని మరిగేటప్పుడు వేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక కొద్దిగా చింతపండుని నానబెట్టుకుని చింతపండుని గుజ్జుని కూడా కర్రీలో వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయిపోతుంది.